నమస్తే, నేను ఇందు. కవిత కేసీఆర్ గారికి రాసిన లేఖ తెలంగాణ పాలిటిక్స్లో ఒక హాట్ టాపిక్గా మారిందని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో కేసీఆర్ గారు దేవుడని, కాకపోతే ఆయన చుట్టూ దయ్యాలున్నాయంటూ కూడా ఆవిడ పేర్కొన్నట్టు తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే కేటీఆర్ గారు అండ్ కేసీఆర్ గారు కూడా భేటీ అయినట్టు తెలుస్తుంది. మరి ఈ విషయంలో కవితతో రాయబారం కూడా ఒకటి విఫలమైనట్టు తెలుస్తుంది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ ఎడిటర్ శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. మరి కవిత గారు కేసీఆర్ గారికి రాసిన లేఖ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో ఒక హాట్ టాపిక్గా మారిందని చెప్పొచ్చు. సో మరి ఈ నేపథ్యంలో కవిత గారు అయితే కేసీఆర్ గారు దేవుడని, కాకపోతే ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ కూడా ఆవిడ పేర్కొన్నారు. అయితే ఈ క్రమంలో చూసుకుంటే కేసీఆర్ గారు అండ్ కేటీఆర్ గారు కూడా భేటీ అయ్యారు. అయితే కవితతో రాయబారం చేయడానికి కూడా ప్రయత్నించినట్టు తెలుస్తుంది. మరి ఈ రాయబారం ఎంతవరకు వచ్చింది, అంటే సక్సెస్ అయిందా లేకపోతే ఏ విధంగా ముందుకెళ్ళింది సార్? అంటే నిన్న ఎవరో ఇద్దరు తండ్రి తరఫున వెళ్ళి కవితని కలిసినట్టు ఆ ఎమ్మెల్సీ లేకపోతే అడ్వకేట్ మోహన్ రావు 2 సార్లు ఆమెని మరి భేటీ అయి ఆమెపై ఒత్తిడి తెచ్చిన రాజీ పట్టడానికి ఆమె ససేమిరా అన్నట్లు మీడియాలో కథనాలు మనం చూస్తుంటే రాయబారం విఫలమని, అంటే తన హోదా ఏంటి, పార్టీలో తన పరిస్థితి ఏంటి, ఇవాళ కవిత స్పష్టత కోరుకుంటోందని, తండ్రి కూడా ఫోన్ చేసి మాట్లాడినా ఆమె ఏమి ససేమిరా అంటోందని మీడియాలో కథనాలు చూస్తున్నట్లయితే ఆ కుటుంబ పంచాయతీ బాగా ఇవాళ ఒక అగ్నిగుండంలాగా మారింది. అంటే ఈ విధంగా చూసుకుంటే సార్, అంటే తండ్రి గారు అవైలబుల్గానే ఉంటారు, అలాంటిది తండ్రి గారికి లేఖ రాయడం ఏంటి, దీని పక్కన వీళ్ళు కావాలనే డ్రామా చేస్తున్నారు, వీళ్ళందరూ ఒకటే అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఏమంటారు? అంటే ఒక రకంగా ఇమ్మెచ్యూరిటీ కనపడతాను. ఏది అసలు లేఖ రాయడం ఏంటి అన్నారు. దానికి ఆమె ఇచ్చిన సమాధానం ఏంటి, ఇది నేను రాసిన మొదటి లేఖ కాదు, గతంలో కూడా అనేక లేఖలు రాశానని ఆమె క్లారిటీ ఇచ్చారు. ఏదైనా ఒక కార్యకర్తగా అధ్యక్షుడికి రాసిన లేఖగా చూడాలా, ఒక తండ్రికి కూతురు రాసిన లేఖగా చూడాలా? ఒక కార్యకర్తగా అధ్యక్షుడికి రాసిన లేఖ అంటే అది వేరు, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, దానికి పార్టీ ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తుంది. ఒక తండ్రికి కూతురు రాసిన లేఖ అంటే ఆ తండ్రి కూతుళ్ళ మధ్య పెరిగిన ఎడం, వాళ్ళిద్దరి మధ్య పెరిగినటువంటి ఆ దూరం, ఏది కూతురు మరి దూరాన ఉంటే కదా లేఖ రాసేది. ఎంత దూరం అయిపోయిందో కవిత కేసీఆర్కి, లేఖలు రాసే అంత దూరం అయిపోయిందన్నమాట. అంటే ఇవాళ కవిత అలిగింది ఎవరిపై? ఇప్పుడు కవిత యుద్ధం ప్రకటించింది ఎవరిపై? అన్నపైన, తండ్రి పైన. యాక్చువల్గా అయితే ఇది అన్నా చెల్లెళ్ళ యుద్ధం అని మీడియా చిత్రిస్తోంది. ఏది అక్కడ ఆంధ్రప్రదేశ్లో షర్మిల జగన్ ఆ యుద్ధంతో దీన్ని పోలుస్తున్నారు. ఆస్తుల పంచాయతీ అంటున్నారు. అది ఆస్తుల పంచాయతీ, ఇది అక్రమ ఆస్తుల పంచాయతీ, వాళ్ళ వాటాల కోసం ఇవాళ సిగపట్లు అని అంటున్నారు. కుటుంబ పంచాయతీ అయితే కుటుంబ పెద్ద తేల్చుకోవటం, అది కుటుంబంలో జరిగే పంచాయతీ. దాన్ని వాళ్ళు రచ్చ చేయటం, రోడ్డుకెక్కడం అనవసరం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? సింపుల్గా వాళ్ళ అమ్మ మీద కేసు వేసి పారేశాడు. ఇక్కడ NCLTలో నేను మా అమ్మకి గిఫ్ట్ డీడ్ ఇచ్చా, మా అమ్మ నన్ను మోసం చేసి నా చెల్లికి ఇస్తోంది, ఇదంతా దీన్ని రద్దు చేయండి, చెల్లి చేతిలో అమ్మ బలిపశువు అవుతుంది అన్నట్టుగా రాశాడు. ఒక 2-3 ఉత్తరాలు రాశాడు. ఎవరికి? NCLTకి. సరే, అది ఆస్తుల పంచాయతీ. ఇక్కడ ఇదేంటి, ఈమె రాసిన లేఖ ఇది రాజకీయం ముసుగేసింది. ఇక్కడ కవిత ఆస్తుల పంచాయతీని రాజకీయ ముసుగులో పరిష్కరించుకోవాలనా? మనకు తెలిసి ఆమె జైల్లో ఉన్నప్పుడు, ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తీహార్ జైల్లో ఉన్నప్పుడు మరి కేటీఆర్ అన్నగా బాధ్యతగా ఢిల్లీ పదే వెళ్ళడం, అక్కడ లాయర్లతో మరి డిస్కషన్స్, ఆమెను బయటకు తీసుకురావటం, ఖరీదైన లాయర్లని మాట్లాడటం, వాదనలు వినిపించటం, హరీష్ రావు ఢిల్లీ పర్యటన, కేటీఆర్ ఢిల్లీలో మకాం వేయడం, మరి అదంతా కూడా బాధ్యతగా జరిగినట్టుగా కనపడుతున్న నేపథ్యంలో కవిత మరి అన్నపై వైరం ఏంటి? కవిత ఎవరిపై యుద్ధం అంటోంది? అదే, ఇది అన్నపై యుద్ధం కాదు, ఇది తండ్రిపైనే యుద్ధం.
అంటే మీరు అన్నట్టు చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆవిడ ఎప్పుడైతే జైలు నుంచి బయటకు వచ్చారో హరీష్ రావు గారు కానివ్వండి, లేకపోతే కేటీఆర్ గారు కూడా వెంటనే ఉన్నారు, ఆవిడని తనతోనే ఉంటూ తనతో పాటే తీసుకొచ్చారు. ఒక రకంగా చూసుకుంటే చాలా అండగానే ఉండారని చెప్పొచ్చు. కాకపోతే కవిత గారు అంటే బీఆర్ఎస్ రజతోత్సవాన్ని పురస్కరించుకొని వ్యాఖ్యలు కూడా చేసినట్టు తెలుస్తుంది. అంటే వీళ్ళకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ నాకు ఇవ్వట్లేదు అంటూ కూడా ఆవిడ వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది సార్. ఏమంటారు సార్ దీని గురించి? అంటే ఆ జైలు ఇన్సిడెంట్, ఆ జైలు సమయం తండ్రి వెళ్ళలేదు, అవును, పలకరించలేదు. 5 నెలలు కూతురు జైల్లో ఉంటే పలకరించని తండ్రి ఉంటాడా? కేసీఆర్ ఎందుకని ఢిల్లీ వెళ్ళలేదు, జైల్లో ఉన్న కూతుర్ని పరామర్శించలేదు? అంటే తను ఆ కేసులో చిక్కుకుని ఆ జైలు జీవితం అనుభవించినప్పుడు తండ్రి నిరాదరణ. ఇవాళ దానిపైన కవిత అక్కసు, కవిత అక్కసు అన్నపైన నాన్నపైన అంటోంది. అందుకే అన్నపై ఉండటానికి వీల్లేదు. మీరు చెప్పారు అన్న వెళ్ళాడు అన్నారు, అన్న తీసుకొచ్చాడు, ఆ రోజు వెంట పెట్టుకుని వీళ్ళిద్దరు ఇక్కడికి తీసుకొచ్చారు. కాకపోతే ఒకటి, పార్టీ సరిగ్గా స్పందించలేదనా? కవిత ఆమెపై వచ్చిన అవినీతి ఆరోపణలు, ఆమె జైలుకి వెళ్ళడం, ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఈ ఇష్యూలో బీఆర్ఎస్ కవితకు అండగా నిలబడలేదు. తండ్రి పార్టీని సరిగ్గా గైడ్ చేయలేకపోయాడు అని ఏదో ఉంది. ఏది లోపల ఏదో ఒకటి పెట్టుకుంది, బయటకు ఒకటి రాసింది. ఆమె లోపల ఏమున్నది అనేది ఇంతవరకు బయట పెడతలేదు. బయటకు ఏమని రాస్తోంది? మీరు బాగా మాట్లాడారు నాన్న, మీరు అన్నారు ఇందాక రజతోత్సవ సభలో రేవంత్ రెడ్డి పేరు కూడా ఎత్తలేదు. అసలు అందరూ దానిపైన చాలా హర్షం వ్యక్తం చేశారు. రేవంత్కి మీరు ప్రాధాన్యత ఇవ్వకపోవడం మా అందరికీ నచ్చింది. మీరు బీజేపీపై మాట్లాడలేదు, బీజేపీపై కేవలం ఏదో ఆపరేషన్ కగార్ ఆ ఒక్క మాటకే పరిమితం చేశారు. బీజేపీపై ఇంకొంచెం మీరు విమర్శలు చేసుంటే బాగుండేది. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, బీజేపీ బి టీం బీఆర్ఎస్ అని గతంలో విమర్శలు, ఇప్పుడు ఆ చెడ్డ పేరు. మీరు ఇప్పుడు కూడా రజతోత్సవ సభలో బీజేపీని విమర్శించకపోయేసరికి వాటికి మళ్ళా ఊతం ఇచ్చినట్లయింది అని కవిత లేఖలో అసంతృప్తి. అది బీజేపీపై తండ్రి విమర్శలు చేయకపోవడంపై సరైన స్టాండ్ బీజేపీ పట్ల తీసుకోవటం లేదన్న దానిపైన మనం నడిచింది. ఏదైనా ఇంకా కొన్ని మాటలు కూడా రాసింది ఆ లేఖలో. ధూమ్ధామ్ ఫెయిల్ అయింది, లేకపోతే మీరు 2001 నుంచి మీతో పాటు వచ్చిన వాళ్ళు, నడిచిన వాళ్ళు, మీ వెన్నంటి ఉన్నవాళ్ళు, వాళ్ళకి సన్మానాలు చేసుంటే బాగుండేది, వాళ్ళకి మాట్లాడించే అవకాశం ఇస్తే బాగుండేది. రకరకాల మాటలు అందులో ఆ లేఖలో ఉన్నాయి. ఇప్పుడు ఆమె ఒకటే మనకు తెలుస్తుంది, క్లారిటీ. షర్మిల వేరు, కవిత వేరు. షర్మిలకేమో అక్కడ రాజకీయంగా అన్యాయం జరిగింది, ఆస్తుల్లో అన్యాయం జరిగింది, అది నగ్న సత్యం. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్. అది వైఎస్ కుటుంబ భాగవతం, ఘర్ ఘర్ కీ కహాని. జగన్ భాషలో చెప్పాలంటే ఏ వైఎస్ ఘర్ కా కహాని, ఏ కల్వకుంట్ల ఘర్ కా కహాని. ఇప్పుడు కవిత అడుగుతున్న స్పష్టత దీంట్లో ఏంటి? ఇవాళ ముఖ్యమంత్రిగా రేపు మీరు కేటీఆర్ని చేస్తే నా పరిస్థితి ఏంటి, నా హోదా ఏంటి, పార్టీలో నా స్థానం ఏంటి అనే స్పష్టత ఆమె కోరుకుంటున్నట్టుగా ఈ మధ్యవర్తులు మరి మీడియా కథనాలను బట్టి తెలుస్తుంది. ఇప్పుడు మోహన్ రావు లేకపోతే ఆ ఎమ్మెల్సీ వాళ్ళిద్దరూ వెళ్ళి మాట్లాడిన దాంట్లో తన హోదాపై స్పష్టత ఇవ్వమని ఆమె అడుగుతున్నట్టుగా కనపడుతుంది. అసలు మొన్న చూసుకుంటే అంటే ఎప్పుడైతే ఆవిడ లేఖ రాసిన తర్వాత ఎయిర్పోర్ట్లో జరిగిన సమావేశంలో కూడా ఒక్క బీఆర్ఎస్ నేత కూడా అటెండ్ అవ్వలేదు. అలాగే అంటే ఒక విధంగా చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూడా బీఆర్ఎస్ ఓడిపోవడానికి ఒక కారణం అని చెప్పొచ్చు అంటారా సార్? అది తప్పు. ఏది? మొదటిది తప్పు. ఆమె మరి అమెరికా నుంచి కొడుకు గ్రాడ్యుయేషన్కి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు వీళ్ళు ఎవ్వరు వెళ్ళకపోవటం కూడా తప్పు. ఏది? ఆమె మరి జాగృతి అటు తెలంగాణ మరి బీఆర్ఎస్ శాసనమండలి సభ్యురాలుగా ఉంది. అంటే ఎయిర్పోర్ట్కి వాళ్ళ కవిత వచ్చినప్పుడు వీళ్ళెవ్వరూ వెళ్ళకపోవడం ద్వారానే పార్టీ ఒక సిగ్నల్ ఇచ్చిందా? ఇవాళ పార్టీలో కవిత ఒంటరి అయిందా? ఇవాళ కవితను విసిరేశారా? పార్టీ నుంచి విసిరేశారా? కుటుంబం నుంచి విసిరేశారా? ఇవాళ అనేక ప్రశ్నలు అన్నమాట. అదే జరిగితే ఆమె సిద్ధంగా ఉంది, ఆమె దానికోసం ఎదురు చూస్తోంది. ఏది? ఇవాళ బీఆర్ఎస్పై తిరుగుబాటుగా, కేసీఆర్ నాయకత్వంపై వాళ్ళ కూతురు తిరుగుబాటుగా. మీరు చెప్పిన ఇందాకటి ఆ లేఖలో బీసీల గురించి కూడా మాట్లాడింది.
42% రిజర్వేషన్స్ మీద మీరు అసలు ఏం మాట్లాడలేదు, రజతోత్సవ సభలో తీర్మానం కూడా ఏమీ చేయలేదు. అంటే బీసీ నాయకత్వానికి ఇవాళ బీఆర్ఎస్లో సరైన ప్రాధాన్యత లేదు. బీసీల పట్ల బీఆర్ఎస్ ఒక రకంగా అణిచివేత ధోరణి. ఆ లేఖలో ఆమె వ్యక్తీకరణ. అంటే కవిత ఇవాళ జాగృతి విభాగాలని మళ్ళా రీవ్యాంప్ చేయటం. ఆమె ఏంటి, జాగృతిని రాజకీయ పార్టీగా ప్రకటిస్తుందా, లేదు టీఆర్ఎస్ని మళ్ళా తెలంగాణ రాష్ట్ర సమితిని తను భుజాన వేసుకుంటుందా? ఇది గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకుంటున్నారా? ఇవాళ దీని పంచాయతీ మరి కుటుంబ పెద్దగా కేసీఆర్ ఎలా చేస్తాడు? ఎందుకంటే అక్కడ కుటుంబ పెద్ద లేడు. ఆ ఘర్కి కహానీలో చచ్చిపోయాడు. ఎవరు? రాజశేఖర్ రెడ్డి. సరే, అమ్మ మాట వినే పరిస్థితిలో కొడుకు లేడు, కూతురు లేరు, అది వేరు ఆ పంచాయతీ. ఇక్కడ పెద్ద దిక్కున్నాడు. అంటే ఆ విషయంలో చూసుకుంటే షర్మిలా గారికి అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మద్దతు పూర్తిగా ఉందని తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే కవిత గారికి కేసీఆర్ గారి మద్దతు అంతగా లేదంటూ కూడా వార్తలు వస్తున్నాయి. అంటే షర్మిలకి ఇప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోయారు, విజయమ్మ పూర్తి మద్దతు ఉంది. ఎవరికి? తల్లి వాళ్ళ కూతురు వెంటనే ఉందన్నమాట. అక్కడ జగన్ ఒంటరి అయ్యాడు. అఫ్ కోర్స్ జగన్కి భార్య అండు ఉంది. ఇక భార్య అండు ఉంటే ఇక అతనికి ఇంకెవరు అండ అవసరం లేదు. ఇక్కడ అది వేరు. ఇక్కడ ఈయన పెద్ద ఆయన బతికున్నారు. ఏది వాళ్ళ కేసీఆర్ పెద్ద దిక్కుగా ఇవాళ ఆ ఇంటి పరిస్థితి చక్కదిద్దాలి. ఆ కుటుంబ పంచాయతీ సెటిల్ చేసుకోవాలి. అది పార్టీలో చీలికి దోహదపడకుండా కాపాడుకోవాలి. మళ్ళా బీఆర్ఎస్ మళ్ళా మరి పునరుత్తేజం, పునర్వైభవం మరి జరుగుద్దా? అది మరి అందని ద్రాక్షేనా, ఎండమావేనా చూడాలి ఏం జరుగుద్ది. ఓకే సార్, నమస్తే.